మనకి ఇంగ్లాండ్తో జరుగుతున్న టెస్ట్ సిరీస్లో చూసుకుంటే జో రూట్ ఎక్సలెంట్ ఫామ్లో కనిపిస్తూ ఉన్నాడు కదా. ఎందుకంటే ఆల్రెడీ మనకి లాస్ట్ టెస్ట్లో కూడా చూసాం, ఒక సెంచరీ కూడా కొట్టాడు. మరి ఇప్పుడు వచ్చేసరికి మాంచెస్టర్ వేదికగా మళ్ళీ మనకి 23rd 4th టెస్ట్ జరుగుతుంది కదా. సో మరి ఆ టెస్ట్లో కొన్ని రికార్డులు అయితే వెయిట్ చేస్తూ ఉన్నాయి జో రూట్ కోసం. మరి ఆ రికార్డులు ఏది భయ అంటే మనకి ఇంకొక 30 runs కనుక కొట్టాడు అనుకోండి. సో ఇప్పుడు మనకి ఓవరాల్గా చూసుకుంటే టెస్ట్ క్రికెట్లో అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్ లిస్ట్లో మనోడు 5th ప్లేస్లో ఉన్నాడు. మరి ఆ మధ్యలో ప్లేస్లో చూసుకుంటే 4th ప్లేస్లో రాహుల్ ద్రావిడ్, 3rd ప్లేస్లో జాక్ కలిస్, 2nd ప్లేస్లో వచ్చేసరికి రిక్కీ పాంటింగ్, 1st ప్లేస్లో వచ్చేసరికి సచిన్ టెండూల్కర్ ఉన్నారు. అయితే మరి మనోడు కనుక జో రూట్ కనుక ఇప్పుడు ఇంకో 30 runs కొట్టాడంటే జాక్ కలిస్ రికార్డు, రాహుల్ ద్రావిడ్ రికార్డు, వీళ్ళిద్దరు రికార్డులు కూడా బ్రేక్ అయిపోయి మరి టెస్ట్ క్రికెట్లో 3rd హైయెస్ట్ స్కోరర్గా నిలిచే ఛాన్స్ ఉంది. మరి ఇంకొక 119 runs కనుక చేశాడు అనుకోండి, రిక్కీ పాంటింగ్ రికార్డు కూడా బద్దలై పక్కన పెట్టే ఛాన్స్ ఉంది. మరి సచిన్ టెండూల్కర్ రికార్డు బ్రేక్ అవ్వాలంటే ఇంకెన్ని రన్స్ కొట్టాలి భయ అనే డౌట్ నీకు రావచ్చు. దాని గురించి చెప్తున్నాను. ఇంకొక 2669 runs కనుక కొట్టాడు అనుకోండి, మరి టెస్ట్ క్రికెట్ చరిత్రలో ఇప్పటి వరకు సచిన్ టెండూల్కర్ రికార్డుని ఎవరు కూడా బద్దలు కొట్టలేకపోయారు. ఇంకొక 2669 runs కనుక చేశాడు అంటే మనకి టెస్ట్ క్రికెట్లో అత్యధిక స్కోర్ చేసిన ప్లేయర్గా జో రూట్ నిలిచే ఛాన్స్ ఉంది. మరి మనోడు ఏజ్ చూసుకుంటే 34, ఇంకొక 4 years కనుక ఆడాడు అంటే ఖచ్చితంగా సచిన్ టెండూల్కర్ రికార్డు బద్దలై పక్కన పడింది.